బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఖమ్మం జిల్లా జనహారతి పట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టిన గులాబీ దళపతికి అపూర్వ ఆదరణ లభించింది. ఊరు వాడ ఏకమై తరలివచ్చి సాధారణంగా స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అడుగడుగున హారతులు, గుండెల నిండిన అభిమానం, జై కేసీఆర్ అంటూ నినాదాలు హోరెత్తాయి. కేసీఆర్ ఒక్కసారైనా తమ వైపు చూస్తే చాలన్నట్లు ఆరాటంతో బస్సు వెంట జనం పరుగులు పెట్టారు. మళ్లీ మీరే రావాలంటూ దీవెనలిచ్చి పంపారు. ఖమ్మంలో రోడ్ షో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కనీవిని ఎరుగని ఆదరణ లభించింది. ఇంతకు ముందు ఎన్నో సభలు జరిగినా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన సభ ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఖమ్మం వేదికగా జరిగినా ఇసుకేస్తే రానంత మంది తరలి రావడం, కేసీఆర్ బస్సు వెంట జనం పరుగులు పెట్టడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంచనాలకు మించి తరలివచ్చిన ప్రజానీకం తాము కేసీఆర్ వెంటే ఉంటామని బలంగా చాటి చెప్పారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచే జనప్రభంజనం కనిపించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలు కేసీఆర్ గారిని చూడడం కోసం పెద్ద ఎత్తున రోడ్ల వెంట బారులు తీరి నిలబడ్డారు. కనుచూపు మేరలో కేసీఆర్ బస్సు కనిపించగా హోరున నినాదాలు చేశారు. చేతులు జోడించి నమస్కరిస్తూ, హారతులు పడుతూ, పూలు జల్లుతూ తమ అభిమాన నాయకుడికి సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం రోడ్ షోకు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. యువత, విద్యార్థి లోకం సభకు హాజరు కావడమే కాక ఆద్యంతం కేసీఆర్ ప్రసంగానికి మద్దతుగా నిలవడం మొత్తం రోడ్ షోలోనే మరో హైలైట్. ఖమ్మం జిల్లాలో సాగిన రోడ్ షోలో జననీరాజనం ఒకెత్తైతే కేసీఆర్ ప్రసంగం మరో ఎత్తు. ఆయన ప్రసంగానికి ప్రజా మద్దతు అసలు సిసల హైలైట్ గా చెప్పొచ్చు. కేసీఆర్ ప్రతి మాట రామబాణంలా ప్రజల్లోకి వెళ్లింది. ఆయన అడిగిన ప్రశ్నలకు దిక్కులు పిక్కటిల్లేలా జనం సమాధానం చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను కేసీఆర్ ప్రస్తావించినంతసేపు జనం చప్పట్లు, ఈలలు వేస్తూ తమ ఆర్తిని, ఆవేదనను కేసీఆర్ తో పంచుకున్నారు. ప్రసంగం కొనసాగుతుండగా రైతుల సమస్యలను అన్ని ప్రస్తావించిన కేసీఆర్ రైతు బంధు అంశాన్ని చర్చకు తేలేదు. దీంతో జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతు బంధు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రసంగాన్ని ఒక్క నిమిషం ఆపేసిన కేసీఆర్ ఏం చెబుతున్నారంటూ ప్రజలను వాకబు చేయగా రైతు బంధు రాలేదని అన్నదాతలు ఆవేదన చెందారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయల సాయం హామీలు తుస్సుమన్నాయని కేసీఆర్ చెప్పగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటామని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. గులాబీ దళపతి కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా రోడ్డు పొడవునా ఆయన రాక కోసం జనం ఎదురు చూడడం కనిపించింది. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోనే ఆయన కోసం వందల మంది వచ్చి స్వాగతం పలికారు. దారి పొడవునా ఊర్లలో, క్రాస్ రోడ్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడారు. హారతులు పట్టి స్వాగతం పలికిన ప్రజలు కోలాటాలు, డప్పు నృత్యాలు చేశారు. కేసీఆర్ బస్సు వెంట వేలాది మంది ఖమ్మం నగరంలో కవాతు చేశారు. కేసీఆర్ బస్సు చుట్టూ జనం నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆయన పంచ్ డైలాగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన తీరుకు జనం జేజేలు కొట్టారు. ఖమ్మంలో ఇంత ఆదరణ గతంలో ఏ నాయకుడికి రాలేదని జిల్లా సీనియర్ నాయకులు, విశ్లేషకులు చెబుతున్నారు.